హాయ్ బ్రో, నీ పేరు? షేక్ సాగిబ్ అన్న. సార్, బయట ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటరా? అన్న రెండు కూడా ఇంకా చెప్పలేమన్నా. అటు చేసుకున్నా కూడా ఇబ్బంది, ఇటు చేసుకున్నా ఇబ్బంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం మళ్ళీ? ఎందుకు అట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా? వాళ్ళకి సెటప్లు వేరే ఉంటాయన్న. అంతేనా? అంతే అన్న, చేసుకోవడం బెటర్ కాదు. మన సింగిల్ లైఫే బెస్ట్. అది అంటే సింగిల్ లైఫ్ వస్తే ఇక మళ్ళా సంతానం అంటే ఎదగాలంటే ఇంకా కష్టపడాలన్న. ఎట్లా కష్టపడతాం? సరే, ఇప్పుడు బయట ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోతారు? నా డబ్బు అన్న, మనీ మనీ ఏమైనా కానీ మనీ ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు. సొంత చుట్టాలే రావట్లా అన్న. అది ఇప్పుడు జనరేషన్ మొత్తం మనీ ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు. వేరేలాగా చూస్తున్నారు. ఇంకా నేను చాలా ఫేస్ చేశాను అవి. సొంత చుట్టాలను ఫేస్ చేశాను. మాది గుంటూరు. నెలకు 30 లక్షలు కావాలన్నా 30 లక్షలు 30 లక్షలు ఏమన్నా ఏం రావన్నా, ఇంకా తప్పదుగా. సరే, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏ రకం ఉండాలి? అంటే అట్లా ఉన్నారంట అసలు. అన్న మనసు చూసి వచ్చేదైతే సరిపోయింది అన్న. డబ్బు చూసి ఆశపడితే మాత్రం ఇంకా చెప్పలేము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటలేరు కదా, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండాలా అంటే అన్న, గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిద్ది అన్న? మేమే చెప్పన్నా. చదువుకుంటే ఇచ్చిద్ది, చదువుకోకుండా మాలాగా బేవర్స్ లాగా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఎట్లా ఇచ్చిద్ది అన్న? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఆలోచనే కదా. అంటే మీకు ఇస్తే మీరు ఎట్లా వాళ్ళు చూసుకోగలుగుతారా? వాళ్ళు కూడా ఒక ఆలోచన ఉంటుంది అన్న, ఇచ్చినప్పుడు అన్నది. సరే, ఇప్పుడు బయట ఎక్కువ లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువ. ఫస్ట్ కలిసి ఉన్నాం, తర్వాత లేకపోతే ఎవరు. సో అది కరెక్ట్ అంటావా? అది కరెక్ట్ అన్న. కరెక్ట్ అన్న. వాడుకొని వదిలేయడం అది మంచిగా. ఇప్పుడు హోప్స్ పెట్టుకోవడం, వాళ్ళు లాస్ట్ లో మట్ట కొడుకోవడం ఎందుకన్నా? అది మంచి సపరేట్ గా ఉండడం మంచిది. సింగిల్ లైఫ్ బతకడం మంచిది. మనం కావాలంటే ఫోన్ లో చూసుకోవడం, ఆడించడం సరిపోయింది. సరే సరే. హాయ్ బ్రదర్, నీ పేరు? నా పేరు ఉదయ్ బ్రో. సార్, ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? నో మ్యారేజ్ ఇస్ బెటర్ బ్రో. ఎందుకు బ్రదర్? ఏం చేస్తాం బ్రో, మ్యారేజ్ చేసుకుని. అంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక సృష్టి. అంటే పిల్లల్ని కానీ మొత్తం ఏంటంటే ఒక సృష్టి నడవాలంటే పెళ్లి చేసుకోవడం, పిల్లలు నడవాలని బయట చెప్పేది. సో మీ ఒపీనియన్ పరంగా ఎందుకు వద్దని? లవ్ చేస్తే పేరెంట్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది అనే ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కొన్ని విధాలుగా అంటే బాయ్స్ అయినా మోసం చేయడం జరుగుతుంది, లేడీస్ అయినా మోసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న న్యూస్లలో చాలా వరకు అవే వస్తుంది. డ్రమ్ న్యూస్ మీరు అందరు చూసిందే అనుకుంటా. మరి డ్రమ్ న్యూస్ చాలా వరకు ఫేస్బుక్ లో కూడా అందరు అలా ఉండరు, బట్ కొన్ని రకాలుగా చెప్పలేము ఎట్లుంటుంది సిచ్యువేషన్. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఒకరిని ఒకరు ఎలా అంటే పేరెంట్స్ గుడ్డిగా నమ్మడం, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి జాబ్ కి వాళ్ళు వెళ్ళిపోవడం, ఒకరినొకరి మధ్యలో కమ్యూనికేషన్స్ లేవు సరిగ్గా. భర్త డ్యూటీకి వెళ్తే భార్య కూడా డ్యూటీకి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ లేని టైంలో ఇంకొకరు వాళ్ళకి అటాచ్ అవ్వడం కానీ అలా కానీ ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇట్లా అలా ఇప్పుడు నేనే అన్నా బ్రో, రేపే నేనే చేసుకోవచ్చు ఎవరికి ఇప్పుడు చూసుకుంటే లివింగ్ రిలేషన్షిప్ సో అది అసలు ఈ సమాజానికి కరెక్ట్ అంటారు? లివింగ్ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు. మరి యూత్ అందరూ ఎందుకు అట్రాక్ట్ అవుతారు? అది లస్ట్ బ్రో, అది లస్ట్ అంతే, ఏం లేదు. సెట్ అయితే పెళ్లి లేకపోతే లేదు, అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారా అంతే. బట్ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటిదే అవుతుంది. అది చెప్పి ఒక లవ్ చేసినప్పుడు తెలియకుండా మోసం చేయడం అదొకటి, ఇది తెలిసి చెప్పుకొని మోసం చేసుకోవడం లాంటిది అంతే. సింపుల్ గా ఏంటంటే రిలేషన్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ లా చూసుకుంటున్నారు. నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకేమి ఇస్తాను. చాలా బయట ఇప్పుడు చూస్తారు చేంజ్ అయిపోతుంది. అంటే దేని ప్రభావం వాళ్ళకి ఎక్కువ పడుతుంది? చెప్పలేము. ఒక రకరకాలైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇవాళ రేపు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉన్నారు చెప్పలేదు. ఒకరిని గుడ్డిగా ఫాలో అయిపోవడము, అది మాక్సిమం అదే ఉండొచ్చు.
జెన్యున్ లవ్ లేదంటారు. అట్లా అనలేము, అట్లా ఉంది కూడా జెన్యూ లవ్స్ కూడా ఉన్నాయి. అన్ని సిచ్యువేషన్స్ అంటాం. సో ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ మ్యారేజ్ దాకా వచ్చిన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయి, అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ. అమ్మాయి సైడ్ అయితే ప్యాకేజ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అప్పుడు అబ్బాయి ఉద్యోగం చేసి 50 lakhs అంటారు యూట్యూబ్ లో చూస్తుంటే. 20 lakhs 50 lakhs రావాలంటే వాడు కనీసం 35, 37, 38 ఏజ్కి వచ్చినప్పుడు వస్తుంది వాడికి. అప్పుడు మీకు అంకుల్స్ వద్దు, మళ్ళీ యంగ్ ఉండాలి. మళ్ళీ వాడికి ఇవ్వాలంటే వాడికి ఏమైనా ఆస్తి ఉందో చూస్తారు. ఇవన్నీ ఉన్నోడు దొరకాలంటే చాలా రేర్ గా దొరుకుతారు అంతే. వాడికి జాబ్ లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే చలో ఇచ్చి చేస్తున్నారు. వాడు ఎలాంటి వాడు ఏంటిది అనేది కూడా చూస్తలేరు. ఇంతకు ముందు 7 తరాలు అనేది చూస్తుండే మ్యారేజ్ లో. అంటే 7 తరాలు అంటే మన వాళ్ళు ఆవుల వాళ్ళు తాత ముత్తాతలు అవన్నీ చూస్తుండే. ఇప్పుడు అదంతా లేదు, ఓన్లీ ప్యాకేజ్ అంతే. ఆ బాబు ఫారెన్ లో జాబ్ చేస్తున్నాడు, చలో ఓకే ఇంత కట్నం ఇస్తాం, కొనుక్కుంటాం, మా అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం అంతే. అబ్బాయిల పరిస్థితి ఏంటి మరి? ఏముంది చూసుకోవాలి. చేస్తే ముందు నుంచి చిన్నగా ఉన్నప్పుడే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక లవ్ చేస్తాం అది చేస్తాం అంటే కాదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. లాస్ట్ పెళ్లి చేసుకోవచ్చా లేదా? అదే చెప్పలేం బ్రో, సిచ్యువేషన్ బట్టి అంతే. మొహం మీద గుడ్డేసుకొని పెళ్లి చేసేసుకోవాలి. దాని గురించి ఏం లేదు. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు మహేష్. లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్న, అంతేనా? బోత్ ప్లేస్ హ్యాపీనెస్ ఉంటుంది అన్న. లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ అయితే, లవ్ మ్యారేజ్ అయితే కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. అరేంజ్ మ్యారేజ్ అనుకో ఫ్యూచర్లో కొన్ని చేసుకున్న తర్వాత కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. లవ్ ప్లేస్ అరేంజ్ అనుకో బోత్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి. సో నేను లవ్ ప్లేస్ అరేంజ్ అని చూస్ చేసుకుంటాను. సో మళ్ళీ ఇవన్నీ వదిలేసి బయట లివింగ్ రిలేషన్షిప్ పట్టిలేదు, దాని గురించి ఏమంటారు? అది వేస్ట్ ఆఫ్ లివింగ్ అన్న, వేస్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంటే ఫస్ట్ కలిసి ఉన్నాం, సెట్ అయితే పెళ్లి చేసుకోలేదని ఇంకోవడం అనే దాంట్లో పోతారు. అంటే ఇది అసలు కరెక్ట్ అంటారు ఇప్పుడు? ఆ వే ఆఫ్ మెథడే రాంగ్ అన్న. అంటే ఎందుకు ఇట్లా తయారవుతారు బయట యూత్ అందరూ? ఎంజాయ్ చేయడానికి అన్న, మెయిన్ ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ ఎందుకు యూత్ అందరూ ఎందుకు చెడిపోతారు అసలు? అంటే దేని ప్రభావం అంటారు దాని వాళ్ళ మీద? సోషల్ మీడియా, ఇంకా ఏమైనా బయట చూస్తూ ఉంటాం కదా అట్లా. అంటే అమ్మాయిల వల్ల అబ్బాయిల వల్ల ఏం లేదు బ్రో, మిస్అండర్స్టాండింగ్ అంతే. ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళ వల్ల అవుతుంది. సో వాళ్ళ అమ్మాయిలు ఏమో పర్ మంత్ 10 lakhs 20 lakhs సంపాదించుకోవడం కావాలి. మళ్ళీ మీకు 10 lakhs 20 lakhs ఉన్నాయా? మనకి 7 ఉంటాయి బ్రో, 10 lakhs అదే అడుగుతారు కదా, 10 lakhs 20 lakhs వచ్చేటోడే కావాలంటారు. అట్లా కొందరికి అట్లా ఉంటది, వే ఆఫ్ మెథడ్ థింకింగ్ అట్లా ఉంటది. మనకు అట్లేం లేదుగా. అంటే సపోజ్ నీకు దొరికిన పిల్లనే 10-20 lakhs అడిగిందంటే ఏంటి పరిస్థితి? మనకు దొరికే పిల్ల అట్లా అడగదు కదా బ్రో. మనం ఎట్లా చూసుకుంటే అట్లా ఉంటది, వే ఆఫ్ సి అంతే. లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లేదు బ్రో, ఇంకా ఏం లేదు బ్రో. చూస్తే మాత్రం బాగానే కదా, లేదు బ్రో ఇంకా ఉంటుంది కదా. లేదు, ఏం లేదు బ్రో. థ్యాంక్ యూ.